ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈరోజు ఎవరో ఆవిడ రామ్కి పునర్జన్మ ఇవ్వడం కాదు, మహావదిన ఎప్పుడో రామ్కి రెండో జన్మిచ్చింది. అందుకే రామ్ ప్రీతిలకు మహా కన్నతల్లి కంటే ఎక్కువైంది. నాకెందుకో మహాలక్ష్మి అత్తయ్య అంత పెద్ద సాహసం చేసింది అంటే నమ్మకం కుదరడం లేదు. ఏ మహాకు ఆ ధైర్యం తెగింపు లేవనుకుంటున్నావా? రామ్ ప్రీతిల కోసం మహా ఎన్నో త్యాగాలు చేసింది. ఆహా, అదే నమ్మకం లేదు అంటున్నాను. నీ నమ్మకంతో నాకు పనిలేదు. నేనేంటో రామ్కి తెలుసు. రామ్, ఇప్పుడు ఆవిడికి ఎలా ఉంది? నువ్వు ఆవిడికి రక్తం ఇచ్చావని తెలిసింది. అవును పిన్ని, ఆవిడకి అర్జెంటుగా రక్తం ఎక్కించాలన్నారు. రక్తం కావాలి అంటే బ్లడ్ బ్యాంక్ నుంచి తెప్పించొచ్చు కదా, నువ్వెందుకు ఇవ్వడం? లేట్ అవుతుందన్నారు. పైగా ఆవిడ బ్లడ్ గ్రూపు నా బ్లడ్ గ్రూపు ఒకటే. నా ప్రాణాలని కాపాడిన ఆవిడకి నా రక్తం ఇచ్చి కాపాడటం మంచిదనిపించింది. మంచి పని చేశావురా, కానీ నీ హెల్త్ జాగ్రత్త. అవును రామ్, నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. నేను ఓకే పిన్ని, నీరసం ఏమీ లేదు. ఆవిడకి బ్లడ్తో పాటు ట్రీట్మెంట్ కోసం 5 లక్షలు పే చేసి వచ్చాం. 5 లక్షలు కాకపోతే 1 కోటి రూపాయలు ఇద్దాం రామ్. ఆవిడ నీ ప్రాణాల్ని కాపాడింది, ఆవిడ్ని కాపాడ్డం మన బాధ్యత. మామా, నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇందాక నేను డబ్బులు తీసుకుని ఆటోలో వస్తుంటే ఒక రౌడీ అడ్డుపడ్డాడు. నేను డబ్బులు తీసుకువెళ్తున్నట్టు ఆ దొంగ విధవకు ఎలా తెలిసిందో ఏమో. ఏముందమ్మా, దొంగలకి దొంగలు మంచి స్నేహితులు కదా. ఆ దొంగకు ఏ దొంగ చెప్పుంటాడు. దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఆ 2 దొంగలు నువ్వు తీసుకెళ్లే డబ్బులు కొట్టేసి పంచుకోవాలనుకున్నారేమో సీత. ఆ దొంగను నువ్వు గుర్తుపడతావా సీత? పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి వాడిని స్టేషన్లో వేద్దాం. అవసరం లేదు బాబు. సీతమ్మ కొట్టిన కొట్టుడికి వాడి పాటికి హాస్పిటల్లో పడి ఉంటాడు. ఏంటి, ఆ దొంగని సీత కొట్టిందా? అది మామూలు కుడు కాదు బాబు, దెబ్బ కొబ్బరి బొండాలు చిప్పలైపోయాయి. సీతతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది మరి. చిత్త కొట్టుడే. ఆ దొంగకు డబ్బుల గురించి చెప్పిన దొంగ ఎవరో తెలిస్తే బాగుండేది. వాళ్ళని కూడా సీత ఉతికేసేది. ఆ ఫైట్లో నీకేం కాలేదు కదా సీత? ఏం కాలేదు మామా, చేతికి చిన్న దెబ్బ తగిలింది అంతే. చిన్న దెబ్బ అంటావేంటి సీత? చూడు ఎంత గట్టిగా తగిలిందో. పద, ఆయింట్మెంట్ రాస్తాను. భార్యాభర్తలంటే అలా ఉండాలి. సీత చేతికి దెబ్బ తగిలిందని రామ్ ఎంత బాధపడుతున్నాడో. ఆ ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఎంత బాగుందో.
వేడిగా ఉందా సీత? లేదు మామా, నువ్వు ప్రేమగా మందు రాస్తున్నావు కదా, హాయిగా ఉంది. హాస్పిటల్లో ఉన్నప్పుడే ఈ గాయం గురించి చెప్పుంటే అక్కడే ట్రీట్మెంట్ చేయించుండేవాణ్ణి కదా. అక్కడ చెప్పుంటే నాకు వైద్యం మాత్రమే దొరికేది మామా. ఇంట్లో చెప్పాను కాబట్టే నీ ప్రేమ దొరికింది. పిచ్చిగా మాట్లాడుకు. ఇంతసేపు ఈ నొప్పిని ఎలా తట్టుకున్నావు? నీ పక్కన ఉన్నాను కదా మామా, నొప్పి తెలియలేదు. నేను పక్కనుంటే దేన్నైనా భరిస్తావా? భరిస్తాను, దేన్నైనా ఎదిరిస్తాను కూడా. మరి నువ్వు ఆ దొంగతో ఫైట్ చేసేటప్పుడు నేను నీ పక్కన లేను కదా. డబ్బులు తీసుకొస్తానని నీకిచ్చిన మాట ఉంది కదా మామా, అది నేను నిలబెట్టుకోవాలి కదా. అందుకోసం అంత రిస్క్ చేస్తావా? నీకేమన్నా అయ్యుంటే? అప్పుడు నువ్వు నా పక్కన లేకపోయినా నా మనసులో ఉన్నావు కదా మామా, నిన్ను తలుచుకుని వణి కొట్టాను. నీకంత ధైర్యం ఏంటి? నువ్వే నా ధైర్యం, బలం, బలహీనత మామా. నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఎప్పుడు ఇలాంటి రిస్కులు మాత్రం చేయకు. డబ్బులు పోయినా పర్వాలేదు, ప్రాణాలకేమన్నా అయితే? ఆ డబ్బులు నేను తీసుకురాకపోయింటే ఆవిడ ప్రాణాలు కూడా రిస్కులో పడతాయి కదా మామా. డబ్బులు కట్టకపోతే హాస్పిటల్ వాళ్ళు ఆవిడికి ట్రీట్మెంట్ చేయరు. నీ ప్రాణాలు కాపాడిన మనిషి డబ్బులు లేక తన ప్రాణాలను వదిలితే నన్ను నేను జీవితాంతం క్షమించుకోలేను. పైగా నన్ను నువ్వు డబ్బులు తీసుకురమ్మని చెప్పావు. నేను ఆ డబ్బులు పోగొట్టుకుని ఉట్టి చేతులతో వచ్చి నీ నమ్మకాన్ని కూడా పోగొట్టుకుని ఉండేదాన్ని. దానికంటే నా ప్రాణాలు వదిలేయటం ఏయ్, సీత! ఇంకెప్పుడు అలా అనుకోకు. నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. అది డబ్బులతోనూ మాటలతోనూ మరి దేనితోనో పోదు. నిజమా మామా? అలా అడుగుతావేంటి సీత? నా మీద నీకు నమ్మకం లేదా? ఉంది మామా, భయం కూడా ఉంది. భయం ఎందుకు? సీతను ఎంతో నమ్మిన రాముడే ఎవరి మాటలో విని సీతను అడవులకు పంపించాడు. ఆ భయం నీకు అవసరం లేదు సీత. నీ విషయంలో నేను ఎవ్వరి మాట వినను. మీ పిన్ని మాట కూడా వినరా? మనకి చెడు చేసే మాటలు మా పిన్ని చెప్పదు. అయితే మన మధ్య ఎవరూ రారంటావా మామా? మనం ఇంత దగ్గరగా ఉంటే మన మధ్యలోకి ఎవరొస్తారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.